చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తోటకూర, దోసపిండి, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, బెల్లం, ఉప్పు, కొబ్బరి తురుము, నూనె. తోటకూర దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానపెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, అలాగే అరకప్పు పచ్చి కొబ్బరి తురుము, చిన్న కప్పు బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. మరొక వైపు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని దోసపిండి మిశ్రమంలో వేసి రుచికి సరిపడా సైంధవ లవణం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తరువాత వేడైన పాన్ మీద నూనె రాసుకొని కలుపుకున్న మిశ్రమాన్ని దోశలా పోసుకొని పైనుండి తోటకూరను కూడా వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లోకి తీసుకుంటే ఇన్స్టెంట్ ఎనర్జీని అందించి రక్తంలో హిమోగ్లోబిన్ లెవెల్స్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచే తోటకూర దోశ రెడీ.